చిన్ను గోరింటాకు చూపి. ఏది చూపి, నీ గోరింటాకు చూపి నాన్న. ఏ సూపర్. నేను లేపుతారు బంగారం. ఓ నైస్. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ నీలిమారెడ్డి. మీ అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు. అందరికీ భోగి పళ్ళు పోయడం ఆనవాయితీగా వస్తూ ఉంది. సో ఈరోజు మా పిల్లలకి నేను ఫస్ట్ టైం భోగి పళ్ళు పోస్తున్నాను. వాళ్ళకి ఇప్పుడు 3rd year రన్నింగ్ అవుతుంది కాబట్టి అందుకోసం నేను ఫ్లవర్స్ అవన్నీ కూడా ఇంట్లో కొన్ని ఉన్నాయి. అయినా కానీ నేను పెంచుకుంటున్న మా చెట్ల నుంచి కొన్ని సేకరిస్తే బెటర్ అని నా ఫీలింగ్. యాక్చువల్లీ ఫస్ట్ నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, నాకు తమలపాకులు కావాలి. అంటే మనం భోగి పళ్ళు పోయడానికి ఎదురింటి వాళ్ళు పొరిగింటి వాళ్ళు ఎవరో ఒకరిని పిలుస్తుంటాం కదా, వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి కాబట్టి. సో ఫ్రూట్స్ అయితే ఇంట్లో ఉన్నాయి, తమలపాకులు లేవు. ఆ తమలపాకుల కోసం ఇప్పుడు మా తోటకు వచ్చాను. కొన్ని తమలపాకులు, కొన్ని ఫ్లవర్స్ కోసుకొని వెళ్దాం. చూడండి, మా వంకాయ చెట్టుకి వంకాయలు కాసినాయి. చిన్న చిన్న వంకాయలు అండ్ చాలా కాస్తున్నాయి. ఇంకంటే ఇక్కడ కూడా ఉంది, చాలా వంకాయలు కాస్తున్నాయి. నేను ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసి కూర వండుకుని తినేస్తున్నాను నేను. అంటే మనం పండించుకున్న కూరగాయలు కోసుకుంటే బాగుంటుంది కదా. అండ్ ఈ రోజ్ చూడండి ఎంత బాగుందో. చూడండి రోజ్ ఎంత బాగుంది కదా, పింక్ రోజ్. ఇక్కడ ఒక 2 గులాబీ పూలు ఉన్నాయి, కోసుకుందాం. అలాగే కొన్ని చామంతి పూలు కూడా ఉన్నాయి, చూద్దాం. అక్కడ చూడండి మా చామంతి పూలు ఎన్ని పూసినాయో. ఇక్కడ తమలపాకులు ఉన్నాయి అన్నమాట. చూడండి, మనం ఫ్రెష్గా పెంచుకుంటున్నాం, బయట కొనుక్కోవాల్సిన పని లేదు. నాకు ఎన్ని కావాలో అన్నే కోసుకుంటాను ఇప్పుడు. ఇలా అన్నీ మనం పెంచుకుంటే చాలా బాగుంటుంది కదా. సో ఫ్రెష్ తమలపాకులు. రీసెంట్గా కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మా తమలపాకు పాదు మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట. ఎందుకంటే అందరూ ఇది కొంచెం రోడ్డుకు ఉంది కదా, అందరు ఎవరు కావాలంటే వాళ్ళు తెంపేసుకున్నారు. సో పోనీలేండి, వాళ్ళు కోసుకుంటే కూడా మనకు కూడా దాంట్లో కొంచెం పుణ్యం వస్తుంది కదా, అందుకని అనమాట. సో ఈ తమలపాకులు సరిపోతాయి. సో మనం సక్సెస్ఫుల్గా అయితే వెళ్ళి తమలపాకులు కోసుకొచ్చేసాము. తమలపాకులు కోసుకొచ్చేసాం కాబట్టి మనం తాంబూలం కూడా రెడీ చేసి కవర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఈవినింగ్ మనకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఎందుకంటే 2 పిల్లల్ని నేను హ్యాండిల్ చేయాలి కాబట్టి ఎక్కువ మంది నేను పిలవలేదు, ఒక 5 మెంబర్స్ని మాత్రమే ఇన్వైట్ చేశాను. ఎందుకంటే అంతకు మించి ఎక్కువసేపు నేను మా పిల్లల్ని కూర్చోబెట్టలేను అనమాట, బాగా సతాయిస్తారేమోనని నా భయం. ఫస్ట్ టైం పోస్తున్నాం కదా వాళ్ళకి మనం భోగి పళ్ళు, అందుకోసం అనమాట. ఇవి బాక్సెస్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం కోసం తీసుకున్నాను. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం ఒక 2 తమలపాకులు పెట్టేసేయాలి, ఒక 2 అరటిపళ్ళు, అలానే ఒక మంచి ఫ్లవర్ పెట్టేసి అది కొన్ని రేగిపళ్ళు పోయాలి. ఎందుకంటే మనం భోగి పళ్ళు పోస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా గిఫ్ట్లో కొన్ని ఒక 4-5 రేగిపండ్లు ఉండాలి అని మా అత్తయ్య గారు చెప్పారు. అందుకోసం కొన్ని రేగిపండ్లు, దాంతోపాటు ఒక స్వీట్ మోతీచూర్ లడ్డు ఇదొకటి పెట్టేసి, అండ్ దాంతోపాటు 2 వక్కలు, ఒక ఖర్జూరం, ఒక పసుపు కొమ్ము, ఇవన్నీ ప్యాకింగ్ అనమాట. ఇది ఇలా ప్యాక్ చేసేసుకున్నాం కాబట్టి తాంబూలం దీన్ని ఇలా చేతికిస్తే బాగోదు కదా, అందుకని ఒక కవర్లో పెట్టేసి ఇస్తున్నాను అనమాట. ఇలా వచ్చిన వాళ్ళకి ఒక గిఫ్ట్. తాంబూలం అయితే ప్యాక్ చేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు మనం భోగి పళ్ళు కలుపుకోవాలి కాబట్టి ముందుగా నేను కొన్ని రోజ్ ఫ్లవర్స్ తీసుకున్నాను. రోజ్ ఫ్లవర్స్ ఇవేమో పొద్దున గుమ్మానికి బంతిపూలు గట్టగా మిగిలిన బంతిపూలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మా పిల్లలు డాబా పైకి వెళ్ళినప్పుడు పువ్వులు కనిపిస్తే చాలు తెంపుకుంటారు, నెత్తి మీద వేసుకుంటారు. సో చూడాలి, ఫస్ట్ టైం వాళ్ళకి భోగి పళ్ళు పోస్తున్నాను కదా, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, అసలు వాళ్ళు పోయించుకుంటారో లేదో, అంతసేపు నేను వాళ్ళని కూర్చోబెట్టగలనో లేదో అని నాకు డౌట్గా ఉంది.
దేవుడి దయ వల్ల, ఆ రాధాకృష్ణుడి దయ వల్ల చక్కగా పిల్లలు కూర్చొని హ్యాపీగా ఈ మూమెంట్ని వాళ్ళు ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అలాగే కోరుకోండి. మొత్తానికి ఇన్ని గులాబీ రేఖలైతే సేకరించాము నేను మా ఆయన కష్టపడి. ఇందులో ఇప్పుడు భోగిపండు కలిపేయాలి. భోగిపండ్లు అంటే రేగిపళ్ళు, చిన్న రేగిపండ్లు. ఈ రేగిపండ్లు ఇలా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ దీంట్లోనే మనకు బేషన్ నిండా పువ్వులు కావాలి కాబట్టి కొన్ని ఈ పువ్వులు కూడా మిక్స్ చేసేద్దాం, కలర్ఫుల్గా ఉంటాయి. ఇదన్నమాట, తాంబూలాలు రెడీ చేసేసాము, భోగి పండ్లు కూడా కలిపేసాము. ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్ళి మా అమ్మాయిని మా అబ్బాయిని రెడీ చేసి ఇంకా భోగి పళ్ళు పోసి ఆ సమయంలో కలుద్దాం. ఓకే, సో ఫైనల్గా అయితే మేము రెడీ అయిపోయాము. ఈవినింగ్ ఇప్పుడు 5:30 అవుతుంది కాబట్టి సో ఇంకా ప్రోగ్రామ్ అన్నది స్టార్ట్ చేసేసేయాలి. రెడీ అయినా మా పిల్లల్ని కూర్చోబెట్టడం చాలా కష్టంగా ఉంది ఒక మాట చెప్పాలంటే. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మన తెలుగు సాంప్రదాయంలో పసుపు రాయడం ఆనవాయితీ కాబట్టి ముందు మా అమ్మాయికి పసుపు రాస్తున్నా. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దామా ప్రోగ్రామ్? ఏంటన్నా నీకెందుకు నన్ను ఎక్కువైతే ఇది కూడా అది చూడండి, మా అబ్బాయి కూడా పసుపు రాయాలంట. చూడండి ఎట్లా అడుగుతున్నాడు. వద్దు నాన్న, సరే పట్టు. చాలా కూర్చో, ఇక్కడ కూర్చో, పైన ఇక్కడ కూర్చోరా. మా అమ్మాయికి ఏది చేస్తే అది చేయమంటాడు మా అబ్బాయి. పట్టినానా జున్ను కొన్ని భోగి పండ్లు అనమాట. నీకే 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 ఇదా. ఏ మా అబ్బాయి పోస్తుంది అనమాట. వాడు దానికి పోస్తున్నాడు. పోసే తమ్ముడు పోసి బాగుంటది. జల్దీ 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 జల్దీ. अच्छा